నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు వరుస భేటీలు. గ్రీన్ కోతో ఎంఓయూ కుదుర్చుకోనున్న ప్రభుత్వం. డబ్ల్యూటీసీ హిటాచీ ప్రతినిధులతో దావోస్లో లోకేష్ సమావేశం. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటుకు వినతి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు. తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 మంది విద్యార్థులు హాజరు. కర్ణాటక సింధనూరు వద్ద తుఫాన్ వాహనం బోల్తా. మంత్రాలయానికి చెందిన 3 వేద విద్యార్థులు సహా డ్రైవర్ మృతి. కోనసీమను కమ్మేసిన పొగమంచు. రాకపోకలకు వాహనదారుల ఇబ్బందులు.